ముందుగా సనాతన ధర్మ కుటుంబీకులందరికీ కూడా శుభాభివందనాలు. ఈ రోజు నేను మీతో చర్చించాలనుకుంటున్న అంశం యోగిని ఏకాదశి యొక్క కథ గురించి మీ అందరితో చర్చించబోతున్నాను. సాధారణంగా దైవనామ స్మరణతో మనసు మీద, ఉపవాసంతో శరీరం మీద అదుపును సాధించి భగవంతునికి చేరువ కావడమే ఉపవాసాల యొక్క ప్రధాన లక్ష్యం. ఏకాదశి ఉపవాసాల వెనుక ఉన్నటువంటి పరమార్థం కూడా అదే. అందుకే ఏడాది పొడవునా వచ్చే ప్రతి ఏకాదశికి ఏదో ఒక విశిష్టత ఉంటుందని మన పెద్దలు చెబుతూ ఉంటారు. అలా జ్యేష్ఠ బహుళ ఏకాదశి నాడు వచ్చే ఏకాదశి పేరే యోగిని ఏకాదశి. ఈ ఏకాదశి గురించి సాక్షాత్తు శ్రీకృష్ణుడే ధర్మరాజుకు ఉపదేశించినట్టుగా మన పురాణాలు పేర్కొన్నాయి. ఆ ఏకాదశి గురించి ఒక కథ కూడా ప్రాచుర్యంలో ఉంది. ఆ కథ గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. అలకాపురిని ఏలుతున్నటువంటి కుబేరుడు సిరి సంపదలకు అధిపతి అయ్యుండొచ్చు కాక, కానీ ఆయన పరమశివ భక్తుడు. నిత్యం శివార్చన సాగించినదే అతనికి రోజు గడిచేది కాదు. తన పూజ కోసం కావలసిన పుష్పాలను సమకూర్చే పనిని కుబేరుడు హేమమాలి అనే యక్షునికి అప్పగించాడు. తనకు అప్పగించిన పనిని హేమమాలి పరమ నిష్ఠాగరిష్టతో ఆచరించేవాడు. మానస సరోవరం నుంచి పుష్పాలను తీసుకువచ్చి కుబేరుని చెంత ఉంచేవాడు. కాలమిలు గడుస్తూ ఉండగా హేమమాలికి స్వరూపవతి అనే యక్షనితో వివాహం జరుగుతుంది. స్వరూపవతి అపర సౌందర్యవతి. ఆమె సౌందర్యాదరలో మునిగిపోయి ఉన్నటువంటి హేమమాలి ఒకనాడు కుబేరుని శివరాత్రి గురించి మర్చిపోతాడు. అక్కడ అంతఃపురంలో ఉన్న కుబేరుడు తన చెంతకి ఎంతకీ పుష్పాలు రాకపోయేసరికి చిరాకు పడిపోతాడు. హేమమాలి ఎందుకు రాలేదో కనుక్కొని రమ్మంటూ సేవకులను ఆదేశిస్తాడు. కుబేరుని ఆదేశాన్ని అందుకున్నటువంటి సేవకుడు విషయాన్ని కనుక్కొని తిరిగి వస్తాడు. సేవకుడు చెప్పిన మాటలు విన్న కుబేరుని అసహనం కాస్త క్రోధంగా మారిపోతుంది. తక్షణమే హేమమాలిని తన ముందు ప్రవేశపెట్టండి అని ఆజ్ఞాపిస్తాడు. కుబేరుని ఆజ్ఞ అందుకున్న హేమమాలి వణికిపోతూ ఆయన దర్బారుకు చేరుకుంటాడు. హేమమాలిని చూస్తూనే కుబేరుడు మండిపడుతూ, నీ శరీరం మీద మోహంతో మనసు సైతం మలినం అయిపోయింది. అందుకు ప్రతిఫలంగా కుష్ఠవ్యాధిగ్రస్తుడే భార్యకు దూరంగా భూలోకం మీద జీవించమంటూ శపిస్తాడు. కుబేరుని మాటలకు హేమమాలి గుండె పగిలిపోతుంది. తొలి తప్పును మన్నించమంటూ తన స్వామిని ఎంతగానో వేడుకున్నా ఉపయోగం లేకపోయింది. ఇలా కుబేరు స్వాపాన్ని స్వీకరించి కుష్ఠవ్యాధిగ్రస్తుడై భూలోకం మీద సంచరించసాగాడు. హేమమాలి అదృష్టమో లేక ఇన్నాళ్లుగా అతని శివరాత్రిలో పాల్గొన్న పుణ్యఫలమో గాని అతనికి మార్కండేయ ఋషి ఆశ్రమం కనిపిస్తుంది. ఆ ఋషిని చూడగానే హేమమాలి మనసులో ఏదో ఒక చిన్న ఆశ, ఆయన తనకు శాప విమోచనం కలిగించడం గల అన్న కోరిక. అంతటా మార్కండేయ ఋషికి కాస్త దూరంగానే నిలబడి ఆయనకు ప్రణామాలు అర్పిస్తాడు హేమమాలి. హేమమాలిని చూసిన మార్కండేయుడికి చెప్పలేనంత జాలి కలుగుతుంది. అతని దీనస్థితికి కారణం తెలిసిన తర్వాత ఎలాగైనా మార్కండేయ ఋషి హేమమాలికి సహాయం చేయాలని అనిపిస్తుంది. యోగిని ఏకాదశి నాడు ఉపవాసం ఉంటే నువ్వు శాప విమోచనాన్ని పొందుతావు అంటూ ఉపాయాన్ని సూచిస్తారు మార్కండేయుల వారు. మార్కండేయులు సూచించిన మేరకు జ్యేష్ఠ బహుళ ఏకాదశి నాడు వచ్చే ఏకాదశి రోజున ఉపవాసం ఆచరించి మనసులో దైవాన్ని పదే పదే ప్రార్థించి హేమమాలి తన శాప విమోచనాన్ని సాధించాడు. తిరిగి అలకాపురి చేరుకొని తన భార్యను కలుసుకున్నాడు. అలా కేవలం హేమమాలి మాత్రమే కాదు, ఎవరైతే యోగిని అమావాస్య నాడు ఉపవాసాన్ని ఆచరించి విష్ణుమూర్తిని ప్రార్థిస్తారో వారు గత జన్మ పాపకల్పన నుంచి విమోచనం పొందుతారన్నది కృష్ణుని ఉవాచ. హేమమాలి వృత్తాంతం కేవలం ఒక గాథ మాత్రమే కాదు, జీవికి తన శరీరం మీద ఉన్నటువంటి వ్యామోహాన్ని విడవాలన్నటువంటి హెచ్చరిక. ఆ మోహాన్ని జయించినందుకే ఏకాదశి ఒక సాధనం అని తెలియజేసే ప్రతీకే. మరి తెలుసుకున్నారు కదా యోగిని ఏకాదశి యొక్క కథ. ఈ వీడియో చూసిన మీ అందరికీ కూడా కృతజ్ఞతలు. ముందుగా సనాతన